ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 12వ వచనం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడువు. బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడువును అందరికీ బలమిచ్చువాడువును నీవే. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు చాలా కుటుంబాల్లో ఎలా ఉంటాయంటే, చాలామంది విరోధులు ఆరంభమయ్యి ఎప్పుడు వీళ్ళని కృంగ చేద్దామా, బలహీనపడదామా, ఎన్నో నిందలు అవమానాలు వేద్దామా అని చెప్పి చూస్తారు. వీటికి తోడు అపవాదైన సాతాను ఇంకొన్ని సమస్యలు కలగజేస్తున్నప్పుడు నిజంగా చాలామంది కృంగిపోయిన పరిస్థితులు కనబడతా ఉంటాయండి. చాలా వేదన కలిగినటువంటి పరిస్థితులు కనబడతా ఉంటాయి. మరి ఆ పరిస్థితుల్లో అనిపిస్తూ ఉంటుంది, ఎలా మరి నా జీవితం, నా కుటుంబం, నా పరిస్థితి ఎలాగా, ఇవన్నీ ఎలా జరగాలో. కొన్నిసార్లు ఒక్క కుటుంబంలోనే అప్పులు ఉంటాయి, శరీరంలో రోగాలు ఉంటాయి, కుటుంబంలో సమస్యలు ఉంటాయి, భార్యాభర్తల మధ్యన అసమాధానం ఉంటుంది. ఎన్నెన్నో పరిస్థితులు నిజంగా కొన్ని కుటుంబాలు చూస్తే అవి చాలా బాధాకరమని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ ప్రతి పరిస్థితుల్లో మనం ఎలా విడిపిస్తామో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు వాగ్దానంగా దేవుడు సమస్తమును ఏలువాడు. ఒక మాట చెప్పనివ్వండి. ఒక ప్రాంతంలో ఒక కుటుంబం ఉన్నారు, భర్త, భార్య, పిల్లలు. భర్త కుటుంబాన్ని అస్సలు పట్టించుకునేవాడు కాదండి. పిల్లలు చూస్తే భర్త పట్టించుకునే వ్యక్తి కాబట్టి పిల్లలు ఎదిగినాక అసలు ఎంత భయంకరం అంటే అన్ని రకాల అలవాట్లోకి వెళ్ళిపోయారండి. తండ్రి బలహీనమైనప్పుడు బిడ్డలు కూడా బలహీనం అవుతారు కదా, అలా బలహీనం అయిపోయారు. ఇక చూడాలని ఆ ఒక్క తల్లి మీద ఎంత భారం పడుతుందో. ఓ పక్క అప్పులు, ఓ పక్క సమస్యలు, కుటుంబంలో సమాధానం లేదు, ఎన్నో రీతిలుగా. ఒకవేళ ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటుండగా మీ కుటుంబంలో కూడా మీ పరిస్థితి కూడా ఎలా ఉండి ఉండొచ్చు. అయితే గొప్ప విషయం ఏంటంటే, ఆ తల్లి ఏం చెయ్యాలో అర్థం కాక చివరికి ఏ బంధువులను కానీ ఎవ్వరిని కానీ ఆశ్రయించకుండా ఆశ్రయించే, ఆధారపడే, ఆనుకునే దేవుడి దగ్గర ఆమె ఆనుకుందండి. ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చి విశ్వాసం ఉంచి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో తన హృదయాన్ని అంతా కుమ్మరించింది. దేవాతి దేవుడు ఎంత గొప్పవాడంటే, కొన్ని రోజులకి ఆమె మొరని విని, ప్రార్థన విని, ఆలకించి భర్తను మార్చాడు, తర్వాత పిల్లలు మార్చాడు. ఆ కుటుంబాన్ని చూస్తే ఎవ్వరూ చేయలేనిది దేవుడు చేశాడండి. అమ్మా, ఈరోజు ఈ వాగ్దానం వింటుండగా నీ జీవితంలో అలసిపోయిన జీవితంలో నువ్వు కూడా ఉండి ఉండొచ్చు. వారి జీవితంలో చేసిన దేవుడు ఈరోజు మీ జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. ఈ వాగ్దానం ద్వారా నాయన మీరు మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు. సమస్తమును ఏలువాడువు నీవే నాయనా. ఈ యొక్క నాయన వాగ్దానము ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో, విన్నారో, క్లెయిమ్ చేసుకున్నారో, ఇది వారి జీవితంలో జరుగునుగా కనుక్కున్నారో. ఎందుకంటే మనుషులు కొన్నే చేయగలరు, కానీ నువ్వు సమస్తమును చేయగలవు. రోగాలను బాగు చేయగలవు, వ్యాధులను విడిపించగలవు, అప్పులను విడిపించగలరు, సమాధానపరచగలరు, అశాంతి జీవితంలో శాంతినివ్వగలరు. ఏదైనా మీరు జీవితంలో చేయగలరు. ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో, సమస్తమును వారి కుటుంబాలు, వారి బిడ్డల మధ్యన, వారి జీవితంలో చేస్తున్న వాటిలో యేసు నామములో నీవే ఏలుబడి చేసి వారి జీవితంలో ఆశీర్వదించబడుగాక. ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారో దేవా, వారికి దయనే కిరీటమిచ్చి వారిని ఆశీర్వదించండి. వివాహ దినాన్ని జరుపుకునే బిడ్డలని మీరు ఆశీర్వదించండి. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరుచున్న వాగ్దానాన్ని వారి జీవితంలో క్లెయిమ్ చేస్తున్నాం. యేసు నామములో ప్రతి ప్రార్థనని పరలోకం చేసుకుని ప్రతిఫలం ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.